సో రియల్ నెంబర్స్లో మనకి థీరం నెంబర్ 1.2. Let P be a prime number if P divides A square, then P divides A where A is a positive integer. సో దీనికి మనం ప్రూఫ్ చేయాలి. సో A అనేది మనకి ఇక్కడ పాజిటివ్ ఇంటీజర్ అని. సో ఇంటీజర్ అంటే -∞ to ∞ మధ్యలో ఏ నెంబర్ ఉన్నా దాన్ని ఇంటీజర్ అంటారు. సో పాజిటివ్ ఇంటీజర్ ఉంటుంది, నెగిటివ్ ఇంటీజర్ ఉంటుంది. సపోజ్ మనం 4 తీసుకున్నాం అనుకోండి. సో 4కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 × 2. ఓకేనా? సో ఇది 4 అనేది ఒక ఇంటీజర్, అలాగే ఏ అనేది ఒక ఇంటీజర్. సో ఏ ఈజ్ ఈక్వల్ టు, సో దీన్ని మనం ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్కి ఎలా రాసుకున్నామో ఏని కూడా మనం ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్తో రాసుకోవచ్చు. సో ఆ ప్రైమ్ ఫ్యాక్టర్స్ మనకు తెలియదు కాబట్టి వాటిని P1 × P2 × P3 సో ఆన్ టు Pn అనుకోండి. సో ప్రైమ్ ఫ్యాక్టర్స్ మనకు తెలియదు కాబట్టి P1, P2, P3 సో ఆన్ టు Pn. సో ఇక్కడ నుంచి బై ఫండమెంటల్ థీరం ఆఫ్ అర్థమెటిక్, సో ఫండమెంటల్ థీరం ఆఫ్ అర్థమెటిక్లో ఈ థీరం ఏం చెప్పిందంటే ఎనీ నెంబర్ కెన్ బి రిటర్న్ యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ అని చెప్పింది. సో అంటే దీన్ని బట్టి P1, P2, P3 సో ఆన్ ఆర్ ప్రైమ్ నెంబర్స్. సో ఇవన్నీ డిఫరెంట్ ఉండాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ 4 చూస్తే 2 × 2 సేమ్ 2 times రిపీట్ అయింది. వీటిలో కూడా అలాగే రిపీట్ అవ్వచ్చు. సో నీడ్ నాట్ బి డిస్టింక్ట్. ఓకేనా? డిఫరెంట్గా ఉండాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఏమన్నాడు, P డివైడ్స్ A స్క్వేర్. P అనేది A స్క్వేర్ని డివైడ్ చేస్తుంది. ఇక్కడ మనం తీసుకుంది ఏ స్క్వేర్ కావాలి కాబట్టి A × A దట్ ఈజ్ ఈక్వల్ టు, ఏ అంటే P1 × P2 × P3 సో ఆన్ టు Pn. సో ఇంటూ ఏ మళ్ళీ ఉంది కాబట్టి మళ్ళీ ఇంటూ P1 × P2 × P3 సో ఆన్ టు Pn. మల్టిప్లై చేస్తే A × A స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు P1 × P1 P1 స్క్వేర్ × P2 × P2 స్క్వేర్ × P3 × P3 స్క్వేర్ సో ఆన్ టు Pn స్క్వేర్. ఓకేనా? P అనేది ప్రైమ్ నెంబర్ అన్నాడు. సో P1, P2, P3, Pn కూడా ప్రైమ్ నెంబర్. అంటే ఈ P అనేది, సో ఈ P1, P2, P3 సో ఆన్ Pnలోనే P కూడా ఉంటుంది. P ఈజ్ వన్ ఆఫ్ P1, P2, P3 సో ఆన్ టు Pn. సో మనకేమి ఇచ్చాడు, గివెన్ P డివైడ్స్ A స్క్వేర్. P డివైడ్స్ A స్క్వేర్ అని ఇచ్చాడు. సో మనం 4ని A అనుకున్నాం. A స్క్వేర్ చేస్తే 4 ఎంత అయింది, 16 అయింది. సో 16కి మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 8 * 16, 2 4 * 8, 2 2 * 4. సో 2 మనకి 4 times వచ్చింది. 2 × 2 × 2 × 2. P డివైడ్స్ A. P అనేది ఒక ప్రైమ్ నెంబర్ అన్నారు. ఇక్కడ ఒక 2 అనేది కూడా మనకి ప్రైమ్ నెంబరే. సో ఫస్ట్ P డివైడ్స్ A స్క్వేర్ అన్నాడు. P అంటే మనం 2 తీసుకుంటున్నాం, A స్క్వేర్ అంటే ఇక్కడ 16 తీసుకున్నాం. 16ని 2 డివైడ్ చేస్తుంది. ఓకేనా? అట్లాగే P డివైడ్స్ A. P అంటే ఎంత, 2. A అంటే మనం 4 తీసుకున్నాం. P డివైడ్స్ A కాబట్టి A వాల్యూ మనకి 4, P వాల్యూ 2. అంటే A స్క్వేర్ని P డివైడ్ చేస్తుంది, P మళ్ళీ Aని కూడా డివైడ్ చేస్తుంది. సో అట్లాగే సో A అంటే ఇక్కడ P1 × P2
ఇంటూ P3 సో ఆన్ Pn. వీటిలోనే మనకి P కూడా ఉంది. సో P డివైడ్స్ A. ఓకేనా? సో ఈ ఎగ్జాంపుల్తో ఈజీగా మనం దీన్ని చేయొచ్చు. P అనేది ఏ స్క్వేర్ని డివైడ్ చేసినప్పుడు అదే P ఏని కూడా డివైడ్ చేస్తుంది. నెక్స్ట్ థీరం 1.3 √2 ఈజ్ ఇర్రేషనల్. సో √2ని ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి. సో ప్రూఫ్ చేస్తే సో ఫస్ట్ ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయడానికి √2ని మనం రేషనల్ అనుకుంటాం. లెట్ us assume to contrary √2 is rational. సో √2 రేషనల్ అయినప్పుడు సో ఖచ్చితంగా రేషనల్ అంటే P/Q ఫామ్లో రాసుకోవచ్చు. సో P/Q ఫామ్లో రాసుకోవచ్చు కాబట్టి మనం P అండ్ Q ఆర్ ఇంటీజర్స్ అని P అండ్ Q P/Q ఫామ్లో రాసుకోవాలంటే P అండ్ Q ఇంటీజర్స్ అయి ఉన్నాయి. P అండ్ Q ఆర్ ఇంటీజర్స్. ఇక్కడ నుంచి √2 ఈజ్ ఈక్వల్ టు P/Q. సో P/Q అన్నప్పుడు P అండ్ Q ఆర్ కోప్రైమ్స్ అవుతుంది. ఖచ్చితంగా P/Q ఫామ్లో రాసినప్పుడు P/Q అనే PQ ఇంటీజర్స్ అయి ఉండాలి, P అండ్ Q కోప్రైమ్స్ అయి ఉండాలి. కోప్రైమ్స్ అంటే Pకి Qకి కామన్ ఫ్యాక్టర్ 1 ఉండాలి. 1 కామన్ ఫ్యాక్టర్, ఇంకేది కామన్ ఫ్యాక్టర్ ఉండకూడదు. ఓకేనా? సో ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. చేస్తే √2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు P²/Q². √2 హోల్ స్క్వేర్ అంటే 2 ఇది ఈక్వల్ టు P²/Q². సో Q అటు వెళ్తే 2Q² ఈక్వల్ టు P². సో ఇక్కడ నుంచి ఏం చెప్పొచ్చు, 2 అనేది P²ని డివైడ్ చేసింది. ఓకేనా? సో 2 డివైడ్స్ P². సో ఇంతకుముందు థీరంలో P డివైడ్స్ A² అంటే P ఏని కూడా డివైడ్ చేసింది. ఇక్కడ 2 P²ని డివైడ్ చేసినప్పుడు 2 ఆల్సో డివైడ్స్ P. 2 ఆల్సో డివైడ్స్ P. సో Pని డివైడ్ చేసింది కాబట్టి మనం ఒక R అనే ఇంటీజర్ ఉందనుకుందాం. లెట్ ఫర్ సమ్ ఇంటీజర్ R అనే ఇంటీజర్ ఉంది. సో Pని డివైడ్ చేసిద్ది 2. సో 2R ఈజ్ ఈక్వల్ టు P అనుకోండి. ఓకేనా? ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. 2R ఈజ్ ఈక్వల్ టు P. ఇక్కడ నుంచి మీరు చెప్పవచ్చు Pని 2 అనేది డివైడ్ చేసింది. సో ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే 2R హోల్ స్క్వేర్ ఈక్వల్ టు P². సో ఇది స్క్వేర్ చేస్తే 4R² ఈక్వల్ టు P². సో ఇక్కడ చూడండి P² వాల్యూ ఎంత ఉంది, 2Q². సో 4R² ఈక్వల్ టు P² అంటే 2Q². 2 4లో క్యాన్సిల్ చేస్తే 2R² ఈక్వల్ టు Q². ఇక్కడ నుంచి 2 డివైడ్స్ Q² అని చెప్పొచ్చు. Q డివైడ్స్ Q². సో 2Q² ని డివైడ్ చేస్తే 2 ఆల్సో డివైడ్స్ Q. ఇది ఈక్వేషన్ 2. ఫస్ట్ ఈక్వేషన్ చూస్తే 2 డివైడ్స్ P, సెకండ్ చూస్తే 2 డివైడ్స్ Q. అంటే 2 అనేది 2 ఈజ్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ P అండ్ Q. కానీ P అండ్ Qకి కామన్ ఫ్యాక్టర్ 1 ఒకటే ఉండాలి. కానీ ఇక్కడ 2 వచ్చింది అంటే మన అజంప్షన్ అనేది రాంగ్. అంటే P అండ్ Q హ్యాస్ అనదర్ కామన్ ఫ్యాక్టర్ 2.
which is wrong to our contradiction. Therefore, our assumption is wrong. సో మనం ఎజ్యూమ్ చేసుకుంది రాంగ్ అయింది కాబట్టి √2 అనేది ఏమవుద్ది? దేర్ఫోర్ √2 ఈజ్ ఇర్రేషనల్. ఓకేనా? √2 ఈజ్ ఇర్రేషనల్.